హాయ్ అందరికీ. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్. దీన్ని ఎలాంటి మైదా, బెల్లము, ఇంకా ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇంకా హెల్తీ ప్రాసెస్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీన్ని ప్రిపేర్ చేయడం చాలా కష్టమేమైతే కాదు. ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి, వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ విధంగా కేక్ చేయాలనేది అర్థమవుతుంది. దీనికోసం ముందుగా మిగిలి ఉన్న బిస్కెట్స్ లేదా ఓరియో బిస్కెట్స్ లాంటివి, బోర్బాన్ బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఇందులో ఒక కప్పు మిల్క్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్సీ పట్టుకుంటే ఇలాంటి కన్సిస్టెన్సీ అయిన మిక్స్చర్ అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ పాలు పోసి పల్చగా చేసుకోకూడదు. ఇందులో అర స్పూన్ బేకింగ్ పౌడర్, అర స్పూన్ పాలు వేసుకుని ఈ మిక్స్చర్ని బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్, పాలు అన్నీ కూడా ఈ మిక్స్చర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఎలాంటి ఎగ్స్ కానీ, మైదా కానీ, ఇంకా ఓవెన్ లేకుండా కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. చూశారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని పక్కన పెట్టేసుకుని ఒక కేక్ మోల్డ్ తీసుకోవాలి. ఈ కేక్ మోల్డ్కి ఈ విధంగా నూనెని అప్లై చేసుకోవాలి అన్ని వైపులా కూడా. ఇప్పుడు దానిపైనుంచి ఒక బటర్ పేపర్ని తీసుకుని చక్కగా అన్ని వైపులా కూడా సమానంగా చేసుకుని ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా స్పాచులాతో మిగతా అంతా మిక్స్చర్ని కూడా వేసేసుకుని ఈ బౌల్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకుని ఎటువంటి నీటి బొడుగులు లేకుండా చూసుకోవాలి. 1-2 సార్లు బాగా ట్యాప్ చేసుకున్న తర్వాతనే కేక్ మోల్డ్ని కుక్కర్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మోల్డ్ని ఇందులో వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద 40-45 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లో ఉంచుకుని మాత్రమే కుక్ చేసుకుంటే కేక్ అనేది చక్కగా కుక్ అవుతుంది. మీకు వీడియోలో చూస్తే కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడగలరు. ఇలా కేక్ని బయటికి రావడం కోసం ఒక 2-3 సార్లు బాగా ట్యాప్ చేసి ఇలా కేక్ని బయటికి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బటర్ పేపర్ని తొలగించిన తర్వాత రుచికరమైన ఇంకా చాలా టేస్టీ అయిన చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైనుంచి గనాచో అంటే చాక్లెట్ మిక్స్చర్, అంటే చాక్లెట్ని మెల్ట్ చేసుకున్న తర్వాత వస్తున్న దాన్ని గనాచే అంటారు. ఇలాంటి మిక్చర్ని కూడా దీనిపైనుంచి అప్లై చేసుకుంటే తినేటప్పుడు ఇంకా చూడటానికి కూడా రుచి చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా ఈ చాక్లెట్ కేక్ అనేది నచ్చుతుంది. తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఇంకా జ్యూసీగా ఉంటుంది. మీరు తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీనిపైనుంచి కట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ని ఇలా పైనుంచి గార్నిష్ చేసుకుంటే చాక్లెట్ ఫుల్ చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని కావాలంటే కొంచెం బాగా చల్లారిన తర్వాత తినొచ్చు, లేదు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని ఒక రోజు తర్వాత కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీకైతే తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను ఫాలో అవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.